స్కై పార్క్ బిల్డింగ్ ముందు కూర్చున్నాం బస్ స్టాప్లో. బస్ కోసం ఇలా వస్తుంది మా నాన్నగారు. ఇదే బాబు అక్కడ కూర్చొని బస్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడందుకు ఏం బాధలేదు, ఎక్కేస్తాను. ఎందుకు లేదు మేము ఎక్కడ దిగాలో తెలియదు కదా, మీరే ఉండరు. క్యాపిటల్ క్యాంపెన్స్కి హోటల్ జంక్షన్, ఇది ఫోర్ రోడ్ జంక్షన్. క్యాపిటల్ క్యాంపెన్స్ హోటల్. లాగలిపోతుంది. ఇంకా మాకు రెడ్ ఉంది కాబట్టి వెళ్ళకూడదు. ఎంత సిన్సియర్, ఎంత మంచి ఇది అని సిన్సియర్ అంటే ఇక్కడ మన ఇండియాకి మనకి బాగా మోసం, డబ్బులు తినేసి చిన్న పదవి ఉంటే చాలు తినేస్తారు డబ్బులు. చిన్న పదవి ఉంటే చాలు డబ్బులు తినేస్తున్నారు. ఏం చేస్తాం? అక్కడ వచ్చాం రోడ్డు కదా జంక్షన్ హోటల్. మళ్ళీ ఇలాగ వెళ్ళాలట మాకు. ఇక్కడైతే 24 seconds. చెప్పాం కదా హోటల్ చూడ ఎలా ఉందా, ఫుల్ జంక్షన్. ఎంత పెద్ద ఉంది చూడరా బాటిల్. అండి ఫుల్ ఏసీ. ఇది బిల్డింగ్ లాగా ఉన్నాయి, ఫుల్ ఏసీ. పెట్రోల్ ఎలా ఉంది? మళ్ళీ ఒకటికి వచ్చాను. అది అలాగ వచ్చాం హోటల్లో పడి ఎవడం అనలేదు. క్యాపిటల్ సింగపూర్. అక్కడ మసీదే ఉంది, ఏదో టెంపుల్ ఉంది అక్కడ. నాన్నరా చాలా డిజైన్ ఉన్నాయి. ఎక్కడ తెలియలేదా? ఎందుకు వచ్చావు? మైనస్ టమాటా. ఫాదర్ స్వీట్ అంటే వచ్చాం. ఇక్కడ రెండు పట్టదు. ఏంటో ఏం ఆర్గనైజేషన్ అయితే అర్థం కదా. ఏం బిల్డింగ్స్ రా బాబు, ఏం బిల్డింగ్స్, ఏం స్ట్రక్చర్స్, ఏం అర్థం కదా. ఎప్పుడు కట్టేశారు ఇవన్నీ. వచ్చాడు నాన్న వచ్చాడే, నందు వచ్చాడే. వచ్చాం తినడానికి. అగో అందరూ తలతొక్కలే, మేము ఎక్కడ తినాలా? మాది అంతా వెజ్ సెక్షన్. ఇవాళ లక్ష్వరం కదా, వెజ్ సెక్షన్.
అందులో వేసుకొచ్చాం మా హోటల్కి. రాజందు హాయ్ చంటి బాబు. హాయ్ అమ్మా సృజన. 7:10 నుంచి తిరుగుతున్నామ్మా. మీరు చూసుకోండి 7:10 నుంచి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పాపం మా గురించి మీకు లేట్ అయిపోతుందా? ఓకే. మా సృజన అమ్మ, చంటి, ఆనందకృష్ణ. సృజనమ్మ ఆనందకృష్ణ, సింగపూర్ సింగపూర్ రెసిడెన్సీ. దోశ అబ్బాయి ఎంత స్ట్రైన్ అయిపోయారు బాబు. హోటల్లో స్కై పార్క్ చుట్టూ ఎలాగంటే అలా తిరిగాం. మొత్తం ఏరియా అంతా చాలా చక్కగా తిరిగాం. చాలా చక్కగా ఏ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్నా సరే అంత చక్కగా చూడటం చాలా కష్టం. అది మాకే జరిగింది. ఏంటిది లేదు, నీకు తీయలేదు నాన్న. ఈరోజు మే 2, 2024 మా 42వ మ్యారేజ్ యానివర్సరీ. మేము సింగపూర్ నలన్ హోటల్లో గ్రాండ్గా మా చంటి, మా అబ్బాయి కార్తీక్, కోడలు అందరూ కలిపి మాకు మ్యారేజ్ యానివర్సరీ చేశారు. ఇక్కడ పార్టీ చేసుకున్నాం అందరం సరదా. కానీ సింగపూర్ నలన్ హోటల్ ముందుగా ఉదయం ఫ్లవర్ ఫారెస్ట్ చూసాం, కోల్డ్ ఫారెస్ట్ చూసాం, అలాగే స్కై పార్క్ చూసాం. స్కై పార్క్ నుండి ఈ హోటల్కి డైరెక్ట్గా వచ్చాం. ఉదయం నుంచి తిరుగుకుంటూ రాత్రి 7 గంటలకి ఈ హోటల్కి వచ్చాం. ఇక్కడేమో కేక్ కటింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం మా యానివర్సరీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. We came to Nalan for Athiya Mamiya's wedding anniversary.